మ్యూజిక్ అయిపోయిందా? వెల్కమ్ టు ఛాలెంజ్. ఇప్పుడు నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను, కంటెస్టెంట్ అందరినీ పిలిచేస్తాను. ముందుగా మన బుద్ధి కృష్ణ, నేనందరూ మేకో కృష్ణ కూడా ప్లీజ్ వెల్కమ్ మేకో కృష్ణ. క్లాప్ కన్నా మన నెక్స్ట్ జడ్జి కూడా పిలిచేద్దాం. ఆయన మన డాడీ రాజశేఖర్. ప్లీజ్ క్లాప్. మీరు ఏమనుకుంటున్నారు? సరే వెళ్ళి కూర్చోండి. మీరు ఇప్పుడు మీకు అద్భుతమైన డాన్స్ చూపిస్తున్నాను. మీరు దాంట్లో క్లాస్ పట్టాలి. ఆయన మన శ్యామ్ సుందరి మాస్టర్. ఇప్పుడు మన కంటెస్టెంట్స్ ఇద్దరిని పిలిచేద్దాం. మరి మన కంటెస్టెంట్ ఎవరంటే ఆయనకు అన్నీ తెలుసు అనుకుంటాం, నేను తెలియదు. మన అజయ్. బాబట్టుకున్నాం భక్తులతో. ఇప్పుడు మన సెకండ్ కంటెస్టెంట్ పిలిచేద్దాం. ఆయన మన వంశ. ఈ కాలు కూడా ఖాళీగా ఉంది. కాలు ఖాళీగా ఉందంటే తొక్కమంటాడు. కాలు పట్టుకో. సరే సరే కొంచెం ఇప్పుడు నీ ప్రిపరేషన్ ఎలా ఉందో అడుగుతున్నాను. మీరు మంచిగా సమాధానం చెప్పు. నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యా? ఒకసారి ఛాలెంజ్ చేసుకోండి. ఛాలెంజ్ చేసుకోండి. ఓకే వద్దా? అసలు నువ్వు ఎలా మనం అడుగుతాం. అజయ్ నువ్వు ఎలా ప్రాక్టీస్ చేస్తావు ఒకసారి చెప్పు. అన్నయ్య నేను నీకు నేను ఒక విషయం చెప్పాలన్నయ్య. ఏమైందా? నేను ప్రాక్టీస్ చేస్తాను అజయ్. మాస్టర్ చూసారు ఎంత ఇంజరీ అయిందో. ఈ ఇంజరీకి ఈ పాలు ఎలా డాన్స్ చేస్తాడు అనుకుంటా మీరు. మనం ఏదో చేస్తాం మాస్టర్. మీరు ఒకసారి డిస్కస్ చేసి మన నోటి ఏమన్నా సాంగ్ ఇవ్వండి. సాంగ్ డాన్స్ చేస్తాడు. ఇస్తాను సార్. మన మెంటల్ కృష్ణ గారు డెసిషన్ ఇచ్చారు. ఆయన ఫేవరెట్ సాంగ్ ఇది. మీ అందరూ కూడా నచ్చుతుందన్నారు నేను అనుకుంటున్నాను. సో స్టార్ట్ మ్యూజిక్. చాలా బాగా చేస్తావు. మళ్ళీ సాంగ్ ఎందుకు వచ్చిందా? చాలా బాగా చేస్తావు. ఇప్పుడు ఎంత బాగా చేస్తావు మన జడ్జెస్ని అడుగుదామా? ముందు ఎవరిని అడుగుదాం? ఇప్పుడు నీకు ఫేవరెట్ మాస్టర్ నాకు తెలుసా? మాస్టర్ సత్యం మీలాగే డాన్స్ చేశాడు. ఒకసారి చెప్పండి. రాజా ఐ లవ్ యూ రాజా. సూపర్ నచ్చావు రాజా. ఈ డాన్స్కి ఈ పాటకి నువ్వు నేనైతేనే కరెక్ట్ రాజా. అసలు ఈ సాంగ్ ఇయ్యగానే అసలు నువ్వు ఏం ఆలోచన చేసావు చెప్పు రాజా. మాస్టర్ ఫస్ట్ నేనైతే ఈ సాంగ్ అన్నకి డెడికేట్ చేసేద్దాం అనుకున్నాను మాస్టర్. ఏంటో నీ రెస్పెక్ట్ అన్నీ డెడికేట్ చేసేస్తున్నారు. అంటే మాస్టర్ నేను సాంగ్ స్టార్ట్ అయిన వెంటనే డాంకీ స్టెప్ ఎలా అర్థం కాదు మాస్టర్. సో నేను అన్నయ్య ఒకటి చూశాను మాస్టర్. అన్నయ్య ఒకటి చూసినా అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఎలైట్మెంట్ అంటే నాకు అర్థం కాలేదు. బలి వెలిగింది చేసేసాను. ఏంటో నన్ను తిట్టడం పోడీలు అర్థం కాలేదు. మంచి యూట్యూబ్లో చూస్తుంటే అందరూ తింటున్నారు. అయిపోయిన పొగట్లే. సో ఇది కూడా పొగడితే. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అడుగుతాం జడ్జిని?
లెట్స్ ఫాలో ద రోల్. మా డాడీ రాజశేఖర్ అడుగుదాం. కాన్సర్ట్ ఎవరిదే? కాన్సర్ట్ ఎవరిదే? నాదే సార్ మాస్టర్. డ్యాన్స్ రాదు కాబట్టి ఇలా కాలేస్తావు. ఏంటి మాస్టర్? డాన్స్ రాదు కాబట్టి ఇలా కాలేస్తావు. మాస్టర్ కొంచెం తెలుగు మాట్లాడుతున్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు. తెలుగు మాట్లాడండి. పింకే మాస్టర్ ఇది సోలో సాంగ్ అనుకున్నాను మాస్టర్. సోలా డాంకీ ఉందన్నా. పింకేదే మాస్టర్ డాంకీ మీ మాస్టర్. డాంకీ పింకే కదా? పింకీ చేయలేదు మాస్టర్. మాస్టర్ ఈసారి నెక్స్ట్ టైం మన కాన్సెప్ట్ మధ్యలో వచ్చాం కాబట్టి పోనీ ఈసారి పింకీ గురించి వదిలేద్దాం. ఇప్పుడు నీ ఫేవరెట్ నా ఫేవరెట్ మాస్టర్ని అడుగుదామా? మన శ్యామ్ సుందరి మాస్టర్ గారు చెప్తారు. ఏం చెప్పంటావు ఓంకార్? అరే ఓంకార్ నీకు మాట్లాడుతుంది ఒకటి చూస్తావేంటి? సారీ మాస్టర్. ఎలా చేసావు చెప్పాలంటే నాకు మాటలు రావట్లేదు ఓంకార్. ఏది ఒకసారి కాలిత్రి డాంకీలా స్టెప్ చేసి చూపించు. చూసావా? ఒకసారి ఉన్న మాస్టర్ ఒకసారి ఆ సాంగ్ కొంచెం పెట్టండి. మాస్టర్ అదిగోండి. చూసావా ఎంత చక్కగా డాంకీలా కాలిత్తాడు. అసలు దాంట్లో క్లాసికల్ టచ్ ఉంది తెలుసా? థ్యాంక్ యూ మాస్టర్. చూసావా వాడు ఏం చేసినా అందులో క్లాసిక్ టచ్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి కంటెస్ట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి, సరేనా? మాస్టర్ మీరు చెప్పాక ఎంకరేజ్ చేయకుండా ఉంటాం. మీరు కూర్చొని మాస్టర్ క్లాస్కి ఎక్కువైంది. ఇప్పుడు అజయ్ మాస్టర్ అజయ్ లోపల పంపించేయమంటారా? సో ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఇక్కడ ఉండు, మళ్ళీ పంపిస్తాం. ఇప్పుడు మన నెక్స్ట్ పెర్ఫార్మెన్స్కి వెళ్తున్నాం. మాస్టర్ రెడీగా ఉండండి అందరూ కూడా. ఇది అద్భుతంగా ఉంటుంది. అజయ్ నువ్వు చివరికెళ్ళు. ఇప్పుడు మన వంశీ వస్తున్నాడు, ఎలా చేస్తాడో చూద్దాం. స్టార్ మ్యూజిక్. హలో, ఒక్క నిమిషం అండి, ఏదో మర్చిపోయినట్టున్నాడు. ముందు ఒక విషయం చెప్పాలంటే, దీనికి ఇన్స్పిరేషన్ ఫాదరు ఆయన అక్కడ ఉన్నారు. ఆయన ఒక మెంటల్ డాక్టర్. దాని గురించి మీ సాంగ్ అయితే అర్థమవుతుంది. మాస్టర్ ఏమంటే మీరు ఏమనుకుంటున్నారు మీ అబ్బాయి గురించా? నాన్న వంశీ నిన్ను కన్నప్పటి నుంచి నేను ఏం అడగలేదు నాన్న. నువ్వు 10th ఫెయిల్ అయినప్పుడు నేను ఏమనలేదు నాన్న. నువ్వు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినప్పుడు నేను ఏమనలేదు నాన్న. కానీ వాళ్ళ డాన్స్ మంచిగా వేసి దయచేసి ప్రోగ్రామ్ గెలవాలి నాన్న. మీ డాడీ కూడా ఇచ్చేస్తారు మరి ఇన్స్పిరేషన్. నువ్వు ఎలా చేస్తావు చూస్తున్నారా? స్టార్ట్ మ్యూజిక్. చాలా బాగా చేసావు. కాలు కాలెక్కడ ఉంది? పట్టుకో. ఓకే. లాస్ట్ ఎంత అద్భుతంగా చేశాడో చూస్తారా మరి? వంశీ, ఇప్పుడు నువ్వు నాకైతే చాలా అటు తిరిగి చూడు, జనాలకి ఏం చూపిస్తున్నావు. ఇప్పుడు ఏమంటే నువ్వు చాలా బాగా చేసావు నాకు అనిపిస్తుంది. మన మాస్టర్స్ కూడా అనిపిస్తుందని అడుగుదామా? ముందుగా ఎవరిని అడుగుదాం? సుందర్ మాస్టర్. నాకు తెలుసు నువ్వు ఆయన అడుగుతావని. మాస్టర్, అయ్యో మాస్టర్ మీరు సిగ్గుపడుతున్నారు. చాలా బాగా చేశాడు. పర్టికులర్గా ఆ బ్యాక్ స్టేజ్ స్టెప్ చూడు. ఏ మాస్టర్ బ్యాక్ స్టేజ్కి వెళ్ళి చేసాడు అదా? అసలు ఎవరు కనిపించడం చేసేట్లేదు, చాలా చక్కగా చేశాడు. మాస్టర్ మీకు ఒక విషయం చెప్పాలి. నా ప్రోగ్రామ్ అని నడిచేది అలాంటి స్టెప్పుల వల్లే. ఒకసారి మన ఇద్దరం కలిసి బ్యాక్ స్టేజ్ స్టెప్ చేద్దాం. లేదు మాస్టర్, అది నేను చెప్పాలి, మీరు కాదు. మాస్టర్ మీరిద్దరు కలిసి చేయండి. సరే నీకు ఒకసారి స్టార్ట్ మ్యూజిక్ అగైన్. తప్పకుండా.
నువ్వు మిస్ అయిపోయావు. నువ్వు ఒకసారి ట్రై చేసి వద్దులే మాస్టర్, నేను ఇప్పుడు రిస్క్ చేయదలుచుకోలేదు. ప్రోగ్రామ్ ఉంది అసలే. వంశీ ఎలా నువ్వు? మాస్టర్ మీరు కామెంట్స్ అన్నీ అయిపోయినాయా? నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి. మీరు ఇంకా చెప్తారా? అవకాశం ఆయన తెలుగే సరిగ్గా రావట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు. ఇక్కడ సరిగ్గా మాట్లాడండి మాస్టర్. పేరు ఏది? పేరు మాస్టర్ పేరు ఎక్కడ? లోపల ఉందా? లోపల పేరు ఉందా? ఇది మాస్టర్. అందుకేనా బాగా చూసా. థ్యాంక్ యూ మాస్టర్. రాజశేఖర్ మాస్టర్ కూడా నువ్వు నచ్చేస్తావు. నా కాల్ పట్టుకుంటే బాగుంటుంది అలాంటప్పుడు. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ మనం జడ్జ్కెళ్దాం. అందరి ఫేవరెట్, ప్రస్తుతం అందరికీ ఫేవరెట్ కూడా ఆయన అనుకుంటున్నాం. మన మెంటల్ కృష్ణ గారు ఏం చెప్తారో చూద్దాం. రాజా, ఐ లవ్ యూ రాజా. మళ్ళీ ఒకసారి డైలాగ్. రాజా, కేక డైలాగ్, కేక వేసాడు డ్యాన్స్. నెక్స్ట్ ఫిలిం నాది మెంటల్ కృష్ణ 2. దానికి హీరో మా మెంటర్. అడ్వాన్స్ వంశీలో వచ్చే మన మాస్టర్స్ ఎవరికి డబ్బులు ఎవరు, నాకు కూడా ఎవరు ఎప్పుడు అని నీకు ఇచ్చారంటే చాలా గ్రేట్. అది మెంటల్ కృష్ణ 2 సినిమా హీరోగా ఆయన మాత్రం చేయగలరు. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు అజయ్ కూడా పిలిచేద్దాం. ఇప్పుడు ఎలిమినేషన్ టైం. అజయ్ వచ్చే ఆవే ఇంకా ఎలిమినేషన్ స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ. మాస్టర్ కొంచెంసేపు నాకు స్టార్ట్ చేయి. మాస్టర్ ఏం చేయలేము, ఎడిటింగ్లో కొంచెం కష్టాలు ఉన్నాయి మాకు. ఇప్పుడు ఎలిమినేషన్ మాస్టర్ ముగ్గురులో మరి వీళ్ళిద్దరిలో ఎవరు మీరు ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారు? రాజా 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 ఎవడు రాజా? మాస్టర్ అప్పుడు డెసిషన్ అయిపోయిందా? చాలాసేపు చేస్తారనుకున్నాం. చాలా ఇందులో ఎవరిని ఎలిమినేట్ చేయాలో తెలియదు రాజా. రాజా వినండి రాజా, మా అమ్మ రాజశేఖర్ చెప్పేస్తారు దీని గురించి. అజయ్ మాస్టర్ అండ్ ఇప్పుడు ఎలిమినేషన్ మ్యూజిక్ కావాలండి బాబు. ఎలిమినేషన్ మ్యూజిక్ అండి. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మాస్టర్ ఇప్పుడు కట్టుకోకూడదు, ఎలిమినేట్ అవుతున్నావు. ఇన్నిసార్లు కాళ్ళు పట్టుకుంటే నన్ను ఎలిమినేట్ చేయమనుకున్నాను. ఓకే చూద్దాం. శ్యామ్ సుందరి మాస్టర్ ఎందుకు ఎలిమినేట్ చేయడం? పాపం ఇంత క్లాసికల్గా డాంకీలో క్వాలిఫైర్ అసలు. కానీ ఆ డాంకీ స్టెప్లో మన రాజశేఖర్ మాస్టర్కి ఏదో మిస్ అయిందంట. ఎలిమినేట్ చేసేపోదు. ఏ గ్రీన్ కార్డ్తో ఎంట్రీ వచ్చి కదా ఇంకో ప్రోగ్రాంలోకి. ఒక ఇంక మాట్లాడుతూ అటు చూస్తారేంటి? అక్కడ ఎవరో ఉంటే చూస్తున్నాను, చెప్పండి. ఇలాంటి క్లాసికల్ డాన్సర్ ఎలిమినేట్ చేసేపోలేదు. గ్రీన్ కార్డ్ తీసుకురావచ్చు కదా. ఇక్కడ గ్రీన్ కార్డులు లేవండి, ఓన్లీ వైట్ కార్డులో. అది కూడా నా జేబులో ఉంది, తర్వాత ఇస్తాం. ఇప్పుడు మీరు కొట్టుకో మాస్టర్ చేసారని చెప్పి మీరు ఫీల్ అవ్వద్దు. మళ్ళీ నేను తీసుకొస్తా, ఇది నా ప్రోగ్రాము. కొంచెం వెనక్కి వచ్చి మాట్లాడుకుందాం. మాస్టర్ ఇప్పుడు నెక్స్ట్ అండి మరి అజయ్ ఎలిమినేట్ చేస్తున్నాను. సో మీరు ఇప్పుడు ఈ ఛాలెంజ్ ప్రోగ్రామ్కి మరి విన్నర్ ఓంచే కాలు ఓకే. ఈ ఛాలెంజ్ ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా జరిగిందని నేను ఆశిస్తున్నాను. మీరు ఆశిస్తున్నారు కదా నాకు అనవసరం, ఎందుకంటే ఇది నా ప్రోగ్రామ్. నేను మాత్రమే డెసిషన్ తీసుకుంటాను. ఇప్పుడు అజయ్ ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే ఇక్కడ చాలామంది వచ్చారు, ఒకసారి SMS రిక్వెస్ట్ చేసుకో, ఏమన్నా ఫలితం ఉంటుందో చూద్దాం. డియర్ ఆడియన్స్, 100కి POLITI అని చెప్పేసి టైప్ చేసి టైప్ చేసి